హాయ్ హలో వెల్కమ్ టు కాఫీ విత్ కబర్లు. కొడుకు గెలుపు కోసం అమ్మ రాసే పరీక్ష 35 ఒక చిన్న కథ కాదు. విలువే లేని సున్నా పక్కన ఒకటి వేస్తే వచ్చే 10 9 కన్నా పెద్దదెలా అవుతుంది? ఆన్సర్ తెలియాలంటే మూవీ చూడండి. ఈ సీన్ లిటరల్లీ భలే ఉంటుంది. స్ట్రీమింగ్ ఆన్ ఆహా మూవీ నాకైతే నచ్చిందండి. చాలా బాగుంది. సింపుల్గా, నీట్గా, నేచురల్గా ఒక బ్యూటిఫుల్ స్టోరీ ప్రజెంట్ చేశారనిపించింది. ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ స్టోరీ అండి. స్టోరీ ఏంటంటే తిరుపతిలో ఒక చిన్న ఫ్యామిలీ. అందులో పెద్ద అబ్బాయి అయిన అరుణ్కి మ్యాథ్స్లో డౌట్స్ ఉండవు. మ్యాథ్స్ మీదే డౌట్. అంటే తన దృష్టిలో ఈ మ్యాథ్స్లో లాజిక్స్ లేవు అని. తనేమి తెలివితేటలు లేని అబ్బాయి కాదు. బట్ తనకి మ్యాథ్స్ మీద చాలా డౌట్స్, క్వశ్చన్స్ ఉంటాయి. బట్ ఎవరు తన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయరు. చివరికి మన అరుణ్కి తన మ్యాథ్స్ మీద ఉండే క్వశ్చన్స్కి ఆన్సర్ దొరుకుతుందా లేదా తెలియాలంటే మూవీ చూడండి. పర్ఫార్మెన్స్ వైజ్ పర్ఫెక్ట్ కాస్టింగ్ అనిపించిందండి. అందరూ బాగా చేశారు. ఓ మై గాడ్, నివేతా థామస్ గారు, చిన్ను అంతే. ఈ మూవీలో ఆమె సరస్వతిగా యాక్ట్ చేశారు. బట్ చూడటానికి అచ్చం లక్ష్మీదేవిలా ఉంది. ఒక మంచి ముద్ద మందారంలా భలే ఉన్నారు. ఎంత ముద్దుగా ఉన్నారో, నాకైతే భలే నచ్చేశారు. అండ్ ఆమె క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా బ్యూటిఫుల్గా రాసుకున్నారు ఆమె క్యారెక్టర్. ఐమ్ సారీ, బట్ యాక్టింగ్ రాని చాలామంది హీరోయిన్స్కి ఎన్నో కోట్లు కోట్లు ఇస్తారు. ఇంత బాగా యాక్ట్ చేసే ఇలాంటి వాళ్ళకి ఎందుకు అంత రికగ్నిషన్ ఉండదో నాకు అర్థం కాదు. లిటరల్గా నిజంగానే ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. లైక్ ఇలాంటి వాళ్ళకి ఇంకా మంచి గుర్తింపు రావాలని చెప్పి కోరుకుంటున్నాను. హోప్ఫుల్లీ ఈమె ఇంకా ఇలాంటి మంచి మంచి క్యారెక్టర్స్ రోల్స్ చేయాలని అనుకుంటున్నాను. అండ్ ఫాదర్గా చేసిన అతను కూడా చాలా బాగా చేశారు. మన ఎవ్రీ స్కూల్ డేస్ విలన్ మ్యాథ్స్ టీచర్గా ప్రియదర్శి యాక్ట్ చేశారు. మనం ఫుల్ హేట్ చేస్తాం ఆయన క్యారెక్టర్ని. అంటే ఆయన జస్టిస్ చేశారని చెప్పాలి ఆ క్యారెక్టర్కి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మన జీరో అరుణ్గా చేసిన అరుణ్ దేవ్. ఆ అబ్బాయి కూడా భలే చేశాడు. చిన్నపిల్లలందరూ చాలా బాగా చేశారండి. సెకండ్ హాఫ్ అంతా ఫుల్ ఎమోషనల్ అవుతాం. కొన్ని చోట్ల ఆనందంతో కూడిన కన్నీళ్ళు వస్తాయి, కొన్ని చోట్ల బాధతో కూడిన కన్నీళ్ళు వస్తాయి. మ్యూజిక్ బాగుంది, విజువల్స్ బాగున్నాయి. అంటే మూవీ మొత్తం ఒక స్కూల్, ఆ చిన్న హౌస్, ఈ రెండే ఉంటుంది. బట్ అవి కూడా ఎంత ప్లెజెంట్గా ప్రజెంట్ చేశారో. సినిమాటోగ్రఫీ అయితే అద్భుతమని చెప్పాలని బాగుంది. చాలా నీట్గా ఉంది. తిరుపతిని కూడా బాగా చూపించారు. అండ్ ఈ మూవీలో మ్యాక్సిమం క్యారెక్టర్స్ అన్నీ ఆ తిరుపతి స్లాంగ్ని, ఆ లాంగ్వేజ్లోనే మాట్లాడతారు. నాకు తెలిసి అది బాగానే ఉంది అనిపించింది. లైక్ ఆ తిరుపతి స్లాంగ్ అందరూ బాగానే సెట్ అయ్యేటట్లే మాట్లాడారు అనిపించింది. అండ్ థియేటర్లో ఎవరైనా మిస్ అయితే తప్పకుండా చూడండి. ఈ మూవీ అస్సలు మిస్ అవ్వద్దు. సినిమా చూస్తున్నంతసేపు మనం కూడా ఆ చిన్న ఫ్యామిలీలో ఒక మెంబర్లా ఫీల్ అవుతాం. అంత బాగుంది. అండ్ నెక్స్ట్ టైం మరో మూవీ కబుర్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, టాటా. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ప్లీజ్ డోంట్ మైండ్, మీలో ఎవరైనా మ్యాథ్స్ టీచర్ ఉంటే ఏమనుకోవద్దు. బట్ ఈ మ్యాథ్స్ టీచర్స్ ఎందుకు ఇంత స్ట్రిక్ట్గా ఉంటారు?